అంటే నీలో ఉన్న ధర్మాన్ని నమ్మి నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తున్నావో, ఎవరైతే మంచి చేస్తున్నారో పలానా వాళ్ళు ఆవిడ మంచి చేస్తున్నారు, అతను మంచి చేస్తున్నారు అనే భావంతో ఉన్నారో ఆ భావమే విశ్వానికి చేరుతుంది. ఆ విశ్వము ఆ మంచి చేసిన వాళ్ళకి ఏ రోజైతే అవసరమై హెల్ప్ చేస్తుందో ఆ హెల్పే ఆ ధర్మం చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంతేకాని ఈరోజు నా దగ్గర 10 మంది ఉన్నారు, నా దగ్గర 100 మంది ఉన్నారు, నా దగ్గర 200 మంది ఉన్నారు, అలాంటిది ఏది ఉపయోగపడదు. అలా ఉపయోగపడి ఉంటే సీఎం అయినవాడు సీఎం అవుతూనే ఉంటాడు, ఎమ్మెల్యే అయినవాడు ఎమ్మెల్యే అవుతూనే ఉంటాడు, ఎంపీ అయినవాడు ఎంపీ అవుతూనే ఉంటాడు. కానీ నీకు వచ్చిన ధర్మాన్ని నిర్వర్తిస్తూ నీకు వచ్చిన పదవిని నువ్వు పద్ధతిగా ధర్మంగా ముందుకెళ్ళుంటే కనుక జీవితంలో మొత్తానికి సీఎం నువ్వే, జీవితంలో మొత్తానికి ఎమ్మెల్యే నువ్వే, జీవితానికి సంబంధించిన పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీవి కూడా నీవే. కానీ నీకు ఏదో ఒకటి వచ్చిందనేసి దానికి పొంగిపోయి పొగరుగా ఉంటూ మంచిని గుర్తించకుండా, మంచికి సంబంధం లేకుండా నువ్వు చేయడం వల్లే నీ నాశనం నువ్వే కోరుకున్నట్టుగా, నిన్ను నువ్వే దహించుకుపోయేటట్టుగా, నిన్ను నువ్వే తగలబెట్టుకున్నట్టుగా నీ పదవి నిన్ను విడదీసి వెళ్ళిపోతుంది. నువ్వు చనిపోతే నీలో ఉన్న ప్రాణం వదిలేసి ఆత్మ ఎలా వెళ్ళిపోతుందో, నువ్వు చేస్తున్న మంచిని చెడును అన్నీ గుర్తించి నువ్వు మంచి చేస్తే మంచి జీవితానికి ఇవ్వడానికి విశ్వం సపోర్ట్ చేస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడును ఇవ్వడానికి విశ్వం సపోర్ట్ చేస్తుంది. అంతే తప్ప నాకు డబ్బు బలం ఉంది, నేను పేరు సంపాదించుకున్నాను, మంచిని పక్కన పెట్టినైనా నేను గెలవగలను, మంచిని పక్కన పెట్టుకున్నైనా నేను ముందుకు వెళ్ళగలను, నాకంటూ బలం ఉందనుకునే చూపించుకోవాలని చూస్తే చిత్తుగా ఓడిపోవడం తథ్యం. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు చెప్తాడు, ధర్మాన్ని నమ్మినవాడే ధర్మంగా ముందుకెళ్తాడు, అధర్మాన్ని నమ్మినవాడు అధర్మంగా వెనక్కి తొక్కబడతాడు అని. అందులో క్లియర్గా మీకు 2 కుటుంబాల విలువ నేను ఎప్పుడు చెప్తుంటాను. పాండవులు ఎలాంటి విజయం పొందారో అలాగే దుర్యోధనుడు ఎలాంటి అపజయం పొందాడో. మరి దుర్యోధన బలం చాలా ఎక్కువ, పాండవులు ఓన్లీ 5 మాత్రమే. ఏం గెలిచింది? ప్రతి ఒక్కరు కూడా అది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మీరు బాగుంటేనే మీ కులం బాగుంటుంది, మీరు బాగుంటేనే మీ పార్టీ బాగుంటుంది, మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది, మీరు బాగుంటేనే ఏదైనా. అంతేగాని నాకు పదవి ఉంది కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా, నేను ఏదైనా చేస్తాను అంటే అన్నిటికన్నా మించిన వాడు ఒకడు ఉన్నాడు, నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు చేస్తున్న ధర్మము గమనిస్తున్నాడు, నువ్వు చేస్తున్న అధర్మము గమనిస్తున్నాడు. కానీ ఆయనకు నువ్వు ఎంతవరకు టైం ఇచ్చావో ఆ టైం కన్నా నిన్ను ముందు తీసేసేయడానికి 1 నిమిషం కూడా పట్టదు. కానీ ఎవరైనా కూడా ఒక తల్లి పిల్లల్ని ఎలా క్షమిస్తుందో ఈరోజు కాకపోతే రేపు తెలుసుకుంటాడు, ఈరోజు కాకపోతే రేపు మారుతాడు, ఈరోజు కాకపోతే రేపు అర్థమవుతుందని అని చెప్పి తల్లి ఎలా బిడ్డని క్షమిస్తుందో విశ్వం కూడా ప్రతి ఒక్క మనిషిని కొంతలో కొంత క్షమిస్తుంది. సరే ఈరోజు కాకపోతే రేపు తెలుసుకుంటాడు, ఈరోజు కాకపోతే రేపు తెలుసుకుంటారు, ఈరోజు కాకపోతే రేపు మారతాడు అని. ఆ విశ్వము ఒక తల్లి తన బిడ్డను కన్న తర్వాత తప్పులు చేస్తుంటే క్షమించగలుగుతామో కానీ ఎంత చెడ్డవాడినైనా విశ్వం ఏ రోజు క్షమించదు. నువ్వు చేసిన తప్పుకు నీకు శిక్ష వేయడంకుండా ఏ రోజు వదిలిపెట్టదు. ఆ శిక్ష పడినాడు నువ్వు నా తప్పు ఇదని తెలుసుకున్నా కూడా చక్కదిద్దుకోలేవు. అంత దారుణంగా ఎవరు తెచ్చుకోకూడదు. ధర్మాన్ని నమ్మండి, ధర్మానికి కట్టుబడి పనులు చేయండి, మీరు ధర్మంగా ఉండండి, మీ కుటుంబాన్ని ధర్మంగా ఉంచండి, మీతో తిరిగే వాళ్ళని కూడా ధర్మంగా ఉండమని చెప్పండి. అప్పుడు మీ సక్సెస్ మీ చేతుల్లో ఉంటుంది. అంతేగాని నాకంటూ ఒక పదవి ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదైనా నెరవేర్చుకోగలను, ఎవరినైనా మెయింటైన్ చేయగలను అనేసి పొగరుతో ముందుకెళ్ళారనుకోండి, పొగరెక్కిన ఆంబోతుని ఏం చేస్తారు? పబ్లిక్ అందరూ కలిసి దాన్ని ఎంత చిత్రవద చేయాలో అంత చిత్రవద చేసి ఎక్కడో ఎవరికి కనపడకుండా ఇస్తారు. పిచ్చి పట్టిన కుక్కని ఏం చేస్తారు? రాళ్ళతో కొడతారు. అలాగే మంచిగా ఉన్న కుక్కని ఇంట్లో పెట్టుకుంటారు. నార్మల్గా ఉన్న ఒక ఆంబోతుని ఎంతో ప్రేమగా చూస్తారు. ఏదైనా అన్నీ మనకు తెలిసినయే, తెలియకుండా ఏం లేదు.
కానీ తెలిసి తప్పు చేస్తే ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది. తెలియకుండా తప్పు చేస్తే తక్కువ పడుతుంది. చంటి బిడ్డ ఏం తప్పు చేసినా, తిట్టినా, కొట్టినా ఎన్నో చేస్తూ ఉంటారు పిల్లలు తెలియకుండా, కానీ తల్లి భరిస్తుంది. అలాగే పెద్ద బిడ్డ అయిన తర్వాత తల్లి భరించదు, నిలదీస్తుంది, అన్ని రకాలుగా చెప్తుంది, చెప్పినా విననప్పుడు శిక్షిస్తుంది. ఒక తల్లి శిక్షిస్తే నీ వరకే నడుస్తుందేమో, కానీ విశ్వం శిక్షించాలంటే మాత్రం నువ్వు అస్సలు కోలుకోలేవు. నేను, నా డబ్బు, నా పొగరు, నా పదవి అని ఏది కూడా నిన్ను కాపాడలేవు. నీలో ఉన్న ధర్మం మాత్రమే నేను కాపాడుతుంది. పబ్లిక్ సర్వీస్ చేయాలని ఎంతమంది వచ్చినా ఏం చేసినా కూడా ధర్మంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు దొరికే ఘనత మిగిలిన వాళ్ళకి దొరకదు. దొరకాలని కూడా ప్రయత్నం చేయకండి. నా దగ్గర డబ్బు ఉన్నది, నేను పదవి కొనుక్కుంటాను, నా దగ్గర డబ్బు ఉన్నది, నేను 10 మందిని మెయింటైన్ చేస్తాను, నా దగ్గర ఇంకొకటి ఉందంటే అవి ఏవి శాశ్వతం కాదు. నీ దగ్గర డబ్బు ఉన్న రోజులే నీ దగ్గర ఉంటారు. నీ దగ్గర డబ్బులు లేదనుకో, నీ పదవి నిన్ను వదిలేసిపోతుంది, నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నిన్ను వదిలేసిపోతారు. డబ్బు ఉన్న పొగరు కాదు, మన మంచితనం మన ముఖ్యం. మనం మంచిగా ఉంటే మనల్ని నమ్మిన కుక్క కూడా మనం చనిపోతే దిగులు పెట్టుకుంటుంది. అలాగే మనం నమ్మిన వాళ్ళ మనుషులు మనల్ని వదిలేయడానికి 1 నిమిషం పట్టదు. కుక్క ఎందుకు మనకి ఏదైనా అయినప్పుడు బాధపడుతుందంటే అది యజమానిగా మనం పెట్టింది తిని కృతజ్ఞత చూపిస్తుంది. అలాంటి వాళ్ళకి నువ్వు ఓకే. కానీ నీతో తిరుగుతున్నది విషపు చుక్కలున్నా మనం రోజు ఒక చుక్క ఎక్కించుకుంటేనన్నా మనం బ్రతకగలవచ్చు, కానీ విషం మన బాడీ నిండా ఉన్నా కూడా అది మనల్ని ఏమీ చేసుకోలేదు. కానీ విషపూరితమైన మనసు ఉన్న మనిషి మన పక్కన ఉన్నాడు అనుకోండి, మనం పెట్టిన డబ్బు తినే మనల్ని తగలబెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ మధ్యలో చూసాం, మమతా బెనర్జీ గారి దగ్గర ఉన్న వ్యక్తే ఈరోజు మళ్ళీ సీఎం అయ్యాడని. మరి మమతా బెనర్జీ అతన్ని చూసుకున్నప్పుడు, అతని సమస్యలు తీర్చినప్పుడు, అతనికి అన్ని రకాలుగా చూసుకున్నప్పుడు అతన్ని వదిలేసి ఎందుకు పోతారు? ఒకవేళ పోయారు అని అంటే నువ్వు చేసిన కర్మ ఫలితమే కదా. ఆ మనిషికి విలువ ఇచ్చేవా, లేకపోతే మంచిని చేసుకొని నువ్వు విలువ తప్పావా అనేది ప్రతి ఒక్కరిలో కూడా. ఎందుకు నేను ఆ మమతా బెనర్జీ కానీ తప్పు పట్టట్లేదు, కానీ జస్ట్ ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. ఎవరైతే ఆమె దగ్గర వర్క్ చేస్తున్న మనిషి ఈరోజు సీఎం అయ్యాడో అతను చెప్తున్నాను. అంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అని చెప్పేసి అందరూ అంటుంటారు. మనం రియాలిటీ చూసాం. దానికోసం తప్ప నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, తప్పు పట్టే అంత పెద్దదాన్ని కూడా నేను కాదు. కానీ ఏంటంటే జస్ట్ ఎదుటి మనుషుల్లో జరిగేదాన్ని మనం ఉదాహరణ మనం చెప్పుకోవడం వల్ల మనం చెప్పిన దానికి క్లారిటీ వస్తుందనే విషయం తప్ప వేరే విషయాన్ని నేనేమీ చెప్పట్లేదు. అందరూ ఒకటే, కానీ మంచిని నమ్మండి, ధర్మాన్ని గెలిపించడానికి కష్టపడండి. ధర్మం చేయడానికి ఒకరితో మాట పడినా పర్లేదు, ధర్మం చేయడానికి నువ్వు చెడ్డదాన్ని అనిపించుకున్నా పర్లేదు, విశ్వం చూస్తూ ఉంటుంది. అంతేగాని ధర్మం చేయకుండా ఏమీ చేయకుండా నేను నా డబ్బు పెట్టి నేను ముందుకెళ్తున్నాను, నేను లీడర్ని అనుకుంటే మాత్రం ఎవరు కొట్టినా కొట్టకపోయినా విశ్వం మాత్రం కొట్టిన దెబ్బను జీవితంలో తట్టుకోలేవు. మంచి అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. నేను నా సొంత ఖర్చులు పెట్టుకొని పబ్లిక్ ఎక్కడ జరుగుతుంటే అక్కడ ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పటి వరకు పదవి తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు చాలా చాలా కార్యక్రమాలు చేశాను. కానీ నేనైతే ఎక్కడ లక్షలు ఖర్చు పెట్టానని కూడా చెప్పను. నేను పదవి తీసుకున్న కాడ నుంచి ఎన్ని మంచి పనులు చేశాను, ఎలాంటివి చేశాను అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కూడా ఇంకొక మాట చెప్తాను, కానీ కొంతమంది తెలియకుండా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు అనేసి మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. నేను పదవి తీసుకున్న తర్వాత తీసుకున్న నెల రోజుల్లోపే పారమిత హాస్పిటల్లో ఒక 20 నిమిషాల్లో మన వడ్ర కమిటీ అబ్బాయి చనిపోతే 4 ఇయర్స్ బాబు హాస్పిటల్ ముందు ధర్నా చేసి ఆ కుటుంబానికి 5 లక్షలు ఇప్పించి ఆ హాస్పిటల్ మీద కేసు పెట్టడం జరిగింది. దాని తర్వాత నిజాంపేటకు సంబంధించి ఎంఆర్ఓ గారు 9 ట్రాక్టర్లు వాళ్ళు పట్టుకుంటే మన వడ్ర కమిటీకి సంబంధించి కనీసం 4 నుంచి 5 రోజుల పాటు వాళ్ళకి తిరిగి ఆ ట్రాక్టర్లను నడిపించి
వాళ్ళకి మంచి చేయడం జరిగింది. తర్వాత మన వడ్రీ కమిటీలోనే ఒక అతను నాన్ బెయిలబుల్ కేసు పెడితే కూడా ఆ, ఎవరు మున్సిపల్ కమిషనర్ నేను దగ్గరుండి మాట్లాడించి అతన్ని కేసు నుంచి వెళ్ళిన రోజు బయటకు తీసుకురావడం జరిగింది. అలాగే గౌలిదొడ్డి కేసు కూడా 250 కుటుంబాలని చంపడానికి సిద్ధపడిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నేను అగ్రకులంలో ఉన్నా నేను ఏం చేసినా చెల్లుతుందని రూడ్గా బిహేవ్ చేసిన వ్యక్తి ఒక ఆడపిల్ల దగ్గరుండి సీఎం రావాలి మాకు న్యాయం జరగాలి అని చెప్పి బ్యానర్ వేయించి అప్పటికప్పుడు టెంట్ వేయించి 15 రోజుల పాటు వాళ్ళ కూర్చున్న దగ్గర కూర్చొని వాళ్ళు తినే తిండి తిని వాళ్ళు తాగే నీళ్ళు తాగి మార్నింగ్ 8 నుంచి 10 వరకు అక్కడ ఉండి ఆ ప్రాబ్లంను ఒక కొలిక్కి తీసుకొచ్చి ఈరోజు జూలై 9 నుంచి ఇప్పటి వరకు స్టిల్ అక్కడే ఉన్నారంటే ఆ రోజు చేసిన ధర్నా పెట్టి అన్ని ఛానల్స్ని పిలిపించి అందరితో మాట్లాడించి పిఎస్లోకి వెళ్ళి కూడా సిఐ గారితో కూడా మాట్లాడించి సిఐని ఎంతగానో పెట్టానో నేను మాటల్లో చెప్పలేను. ఒక ధ్యానం టీచర్గా ఎన్ని మాట్లాడానో అన్ని మాట్లాడాను. ఒకటే అడిగాను సిఐ గారిని, హిజ్రాలు రౌడీలు 100 మంది వచ్చి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టే పని చేసి వాళ్ళని కొట్టి ఎంతోమంది పెద్దవాళ్ళని పిల్లల్ని హింసించిన వాళ్ళని మాత్రం నార్మల్ కేసు పెట్టారు. ఆ హింసించిన వాళ్ళని మా వాళ్ళు పట్టుకొని కొంతమంది కొడితే మాత్రం 56 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇది పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల మీకు అసలు కరెక్ట్ కాదు. 250 కుటుంబాలను తాకట్టు పెట్టి మీరు ఆ డబ్బును తీసుకెళ్ళి మీరు భార్య బిడ్డలు తినడం వల్ల మీకు ఏం మంచి జరగదు. నేను ఒక ధ్యానం టీచర్లా చెప్తున్నాను. మీకు కర్మ ఫలితం ఏంటనేది మీకు కళ్ళకు చూపిస్తున్నాను. ఒక స్టేట్ ప్రెసిడెంట్గా నేను మీతో మాట్లాడట్లేదు. ఏం జరుగుతుందో చూడండి అని అంటే అన్న తర్వాత వారం రోజులకే ఆ 56 మంది మీద కేసు అంతా కూడా బెయిల్ వచ్చి అంతా జరుగుతుంది. ఇప్పటి వరకు అంతకుముందు నేను వెళ్ళక ముందుకు లీడర్లు ఉన్నారు, నేను వెళ్ళిన తర్వాత లీడర్లు ఉన్నారు, అంతా జరిగింది. మరి నేను వెళ్ళక ముందు ఉన్న లీడర్లు ఏం చేశారు? ఆ 100 మంది రౌడీలు రాకుండా ఏం నిలబెట్టగలిగారు? అంతమంది ఖాళీ చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఏం చేశారు? ఏమీ చేయలేదు. అలాగా నేను గౌలిదొడ్డిని ఇప్పటికీ కూడా స్టిల్ వాళ్ళు అక్కడే ఉన్నారు. దాని తర్వాత నిన్నటికి నిన్న రవి అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయితే బిగ్ బాస్కెట్ మీద గొడవపడి మన వడ్ర కమిటీ సంబంధించిన సంపంగి అరుణ్ గొడవపడి దాదాపు 5 లక్షల రూపాయలు వాళ్ళకి కట్టించడం జరిగింది. ఇలాగా ఎన్నో రకాల సమస్యలు. బీరంగూడలో ఒక హస్బెండ్ ఆవిడని మోసం చేసి 8 ఏళ్ళుగా పిల్లలు పుట్టలేదని చెప్పేసి ఆ అమ్మాయిని చాలా చిత్రహింసలు పెట్టారు భర్తను అత్తగారు. బీరంగూడలో ఉన్న 22 మంది పెద్ద మనుషులు ఉండి కూడా వాళ్ళని ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకు ఎక్కడా కూడా వాళ్ళకు ఆ మాట వినలేదు, లొంగలేదు. తీరా చూస్తే ఆ మీటింగ్ కూడా నేను వెళ్ళి ఆ పంచాయతీ నేను చేసి కనీసం అంటే 6 టైమ్స్ కార్ తీసుకుని వెళ్ళి మన సంఘంలో కొంతమందిని తీసుకుని వెళ్ళి కనీసం అంటే 5 సార్లు నేను వెళ్ళి మాట్లాడి ఒక బాండ్ రాపిచ్చాం. ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదని వదిలేస్తున్నావు కదా, సరే 7,500,000 రూపాయలు 2 తులాల బంగారము ఆ అమ్మాయి సామాన్లు అమ్మాయికి ఇచ్చేటట్టుగా మాట్లాడితే ఆ మొత్తం అంతా అయిపోయిన తర్వాత వాడు మరీ తెలివిగా ఆ బాండ్ ఏదైతే రాసున్నామో ఆ బాండ్ నేను ఆల్రెడీ డబ్బులు కట్టించేసామని చెప్పేసి వాడు విడాకులు తెచ్చుకున్నాడు. అంటే అంత దుర్మార్గులు ఉన్నారు. ఒక ఆడపిల్లకు 8 సంవత్సరాలు కాపురం చేసి ఆ అమ్మాయిని అలా వదిలేసి ఈరోజు అబద్ధం చెప్పి వాడు విడాకులు తెచ్చుకున్నాడు డబ్బులు కట్టించేసానని. అలాంటి దుర్మార్గుల మధ్యలో మనం ఎంతో కొంత మంచిని కాపాడడానికి మనం సర్వీస్ చేస్తున్నప్పుడు మంచికి విలువనిచ్చే వాళ్ళు ఈరోజైతే ఎవరూ కనిపించట్లేదు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇంతకుముందు ఒక అతను కర్ణాటకలో యాక్సిడెంట్ అయ్యి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే మేడం మీరు కంపల్సరీ రావాలి అని అంటే వెళ్ళి చూసి 5,000 రూపాయలు నా తరపున ఇచ్చి మా సంఘంలో కూడా గండయ్య అంకుల్ ఒక 5,000 ఇచ్చారు, బోదా సీను 5,000 ఇచ్చారు, 15,000 సాయం చేశాం. ఇలాగ ఎన్నో చేశాం. కానీ సాయం నేను ఎందుకు చేయట్లేదంటే వీళ్ళని బట్టే చేయట్లేదు. నేను అమౌంట్ ఎక్కడ ఇవ్వట్లేదు. ఎందుకనంటే ఇందుకే చేయట్లేదు. వాళ్ళకు ఆ రోజు వెళ్ళి 15,000 రూపాయలు సాయం చేసి నేను మాట్లాడి తర్వాత అక్కడ హాస్పిటల్లో బిల్లు ఎక్కువ అవుతుందనంటే నీమ్స్కి వెళ్ళి నీమ్స్లో జాయిన్ అవుతామనంటే నీమ్స్కి పంపించడానికి కూడా నేను మాట్లాడితే ఆ కుటుంబం అంతా కూడా అసలు ఏం జరిగింది ఎలా ఉన్నాడని కూడా వాళ్ళు అప్డేట్ ఇవ్వలేదు. అలాంటి వాళ్ళకి సాయం చేయడం వల్ల
ఏమి చేయాలో అర్థం కాక ఇప్పుడు ఇంతవరకు నేను ఎక్కడా కూడా వెళ్ళి సర్వీస్ చేస్తున్నాను తప్ప అమౌంట్ ఇవ్వట్లేదు. అమౌంట్ ఇవ్వాలంటే ఇవ్వలేకనో కాదు, లేకపోతే ఇంకొని. కానీ చేసిన దానికి కృతజ్ఞత లేని వాళ్ళకి ఎంత చేసినా వేస్ట్. అలాగే మనము మంచి అని ఎంత నెత్తిన పెట్టుకొని చూసేవాళ్ళము, చిన్న తేడా వస్తే వాళ్ళు తప్పు అని చెప్పేసి పక్కకి వెళ్ళే వాళ్ళు అందరూ ఉంటారు. కానీ నేను అలా చేయను. మంచి ఎవరైనా సరే పోరాడతాను, చెడు ఎవరైనా చేస్తే ఎదిరిస్తాను. అంతేగాని ఈరోజు మంచి చేశారు కదా అని చెప్పేసి నెత్తిన పెట్టుకొని రేపు చెడు చేస్తే మాత్రం నెత్తిన పెట్టుకోను. చెడు చేసినప్పుడు కంపల్సరీ నిందిస్తాను. ఎందుకంటే నేను ధర్మం కోసమనే ఒక ధ్యానం టీచర్గా సర్వీస్ చేస్తున్నాను. ఆ సర్వీసు అందరికీ ఉపయోగపడాలంటే నేను జెన్యున్గానే ఉండాలి. తప్పు ఏదనేది నేను చెప్పగలగాలి, ఒప్పు ఏదనేది నేను చెప్పగలగాలి. ఈరోజు చాలామంది చెప్తారు, మేడం ఎంతోమంది వాయిస్ మెసేజ్లు పెడతారు, మేము చూడము, మీరు పెడితే మాత్రం అందులో పర్ఫెక్ట్ నిజాయితీతో పెడతారు, ధర్మంగా ఉంటుంది, అందుకని టైం వేస్ట్ అయినా సరే మీరు పెట్టింది మేము వింటామని చాలామంది కాల్స్ చేసి చెప్తారు. అంతగా నమ్మిన వాళ్ళు నన్ను ఏ రోజు తప్పు పట్టకూడదని చెప్పేసి మంచి ఉంటే మంచి అని చెప్తాను, చెడు ఉంటే చెడు అని చెప్తాను. అది నాకున్న విలువ, ప్రజెంట్ ఉన్న విలువ. రమా మేడం ఏదైనా కూడా కరెక్టే మాట్లాడతారని ఆ విలువ పోగొట్టుకున్నప్పుడు నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయను. నా ప్రాణం ఉన్నా కూడా లేనట్టే. ధ్యానం టీచర్గా ఈ దేహంనే దేవాలయం అనుకొని బ్రతుకుతున్నాను నేను. ఈ దేవాలయంలో మనం ఏ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏవైతే చేస్తామో ఈ దేవాలయంలో కూడా అదే పని మాత్రమే చేస్తాను. అంతకన్నా వేరేనది నేను ఏం చేయలేను. అందుకనే తప్పుంటే తప్పనే మాట్లాడతాను. ఈరోజు తప్పు చేసిన వాళ్ళని వెనకాల వేసుకొచ్చినంత మాత్రం రేపు తప్పు చేస్తే కూడా వెనకాల వేసుకొస్తున్నాను కాదు. ఈరోజు తప్పు చేస్తే వెనకాల వేసుకొచ్చినానా, ఈరోజు మంచి చేస్తే వెనకాల వేసుకొస్తే రేపు తప్పు చేస్తే కూడా వెనకాల వేసుకురాను, నిందిస్తాను కంపల్సరీ. నా మీద కొంతమంది ప్రజలు కొంతమంది నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు. ఆ నమ్మకం తగ్గట్టుగానే నేను బిహేవ్ చేస్తా తప్ప నేను ఈరోజు ఒకరి మంచి కోసము నాలో ఉన్న మాటని చెడుగా మాట్లాడడం, ఒకరి మంచి కోసము చెడుని నేను మంచిగా మాట్లాడడం అనేది నేను చెయ్యను. ఎందుకంటే నాలో ఉన్న ధ్యానం టీచరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఒక ధ్యానం టీచర్గా ఉండి తప్పు చేయడం వల్ల నేను శిక్షణ అనుభవిస్తాను. ఆ శిక్షలు నాకు వద్దు. ఎంతోమంది గురువులను నమ్మి ఇలాంటి స్టేట్ ప్రెసిడెంట్ పదవిని నాకు ఇచ్చారు. ఎంతోమంది గురువుల ఆశీర్వాదంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఎంతోమంది గురువులకు నచ్చి నన్ను ప్రతి ఒక్క పనిలో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు, నాకు కావాల్సినంత పేరు తీసుకొస్తున్నారంటే అది గురువుల పుణ్యమే తప్ప ఏ మనుషులకు సంబంధించింది కాదు. ఒక మనిషి నన్ను ఎంత ముందుకు తీసుకెళ్ళలేడు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న చీము నెత్తురు ఏదో ఒకటి ఎక్కడో చెట అహాన్ని అడ్డం వేస్తుంది. అరే రమా ముందుకు వెళ్తుంది, నువ్వు వెనక్కి తగ్గించాలి అని. కానీ గురువులు అలా కాదు. నేను చేస్తున్న ధర్మాన్ని బట్టి నేను ఎంత స్వచ్ఛంగా అయితే నేను ఉన్నానో అంత స్వచ్ఛంగా నన్ను ముందుకు తీసుకెళ్తారు. నేను ఎంత స్వచ్ఛంగా ఉండి ఒక మెట్టు ఎక్కగలనో నా బలాన్ని తట్టుకొని ఆ స్వచ్ఛమైన మనసును చూసి గురువులు నన్ను 100 మెట్లు ఎక్కించడానికి రెడీగా ఉంటారు. నాకు సంబంధం లేకపోయినా అలాంటి గురువులతో కనెక్ట్ అయ్యి నేను వర్క్ చేస్తున్నానంటే నేను ధర్మానికి కట్టుబడే వర్క్ చేస్తాను, అధర్మానికి కట్టుబడి వర్క్ చేయను. అలాంటి అధర్మం చేసిన ఎంత పెద్ద వాళ్ళకైనా ఒక్కరోజు ఒక సెకండ్ పోయే ప్రాణానికి నేను భయపడను. నేను ప్రాణం ఉన్నన్ని రోజులు ధర్మానికే నిలబడతా, ధర్మానికి కట్టుబడి వర్క్ చేస్తా, ధర్మం ఏది ఇస్తే అది తీసుకుంటా. అది ఏదైనా కావచ్చు, ఒక పదవి కావచ్చు, ఒక డబ్బు కావచ్చు, ఒక మనిషితో ఒక బంధం కావచ్చు, ఏదైనా కావచ్చు. ధర్మానికి కట్టుబడి ఉన్నది మాత్రమే నేను స్వీకరిస్తా. అంతేగాని అధర్మానికి కట్టుబడి ఒక చోట డబ్బులు వస్తున్నాయి అని అంటే ఆ డబ్బు కోసం నేను ఏం మాట్లాడను, ఏమి అబద్ధాలు చెప్పి ఆ డబ్బు కోసం నేను ప్రయత్నం చేయను. నాకున్న పదవి గౌరవము నేను ధర్మాన్ని నమ్మి ముందుకెళ్ళి 10 మంది నన్ను నమ్ముకున్న వాళ్లకు ధర్మంగా సాయం చేయడం వరకే నా ధర్మం. అంతేగాని 100 మందికి అధర్మాన్ని చేసి దానిలో ఎంతో కొంత డబ్బును తీసుకొని 10 మందికి న్యాయం చేయకుండా ఆ అధర్మాన్ని ముందు తీసుకెళ్ళి నేను డబ్బులు తీసుకోవడానికి నేను రాలేదు. నా జన్మ నేను ఒక ఆత్మపరంగా ఒక గొప్ప ధ్యానం టీచర్గా తీసుకున్నాను. ఈ జన్మను అంత గొప్పగా తీసుకున్నానంటే దానికి ఒక విలువ అంటూ ఉంది. ఒక మనిషి 350 జన్మలు ఎత్తితే మాత్రమే ఒక ధ్యానం అనే పదం వినగలడు. అలాంటిది 400 జన్మలు ఎత్తితే కానీ ఒక ధ్యానం టీచర్ కాగలడు.
అంటే 350 జన్మలు ఎత్తిన తర్వాత ఆ ధ్యానాన్ని తెలుసుకొని, ఆ ధ్యానంలో ఉన్న అవగాహన తెలుసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని, ఆ జ్ఞానంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించి ఎంతో గొప్పతనాన్ని ధ్యానంలో తెలుసుకున్నందుకు కాబట్టే నేను ఒక ధ్యానం టీచర్గా ఒక గొప్ప విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వర్క్ నేను చేస్తున్నాను. కానీ నా వర్క్లో ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళకు అది అర్థం కాకుండా మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీరు 4 డబ్బులు సంపాదించకుండా పని చేయండి, సంపాదించుకోవడానికి పని చేయండి, మీకంటూ కొంత ఉపయోగపడుతుంది, ఇన్ ఫ్యూచర్లో మీరు పొలిటికల్ లీడర్ కావడానికి ఉపయోగపడుతుంది, మీరు ఓట్లు కొనుక్కోవాలి, అది అని చాలా చెప్తారు. కానీ అలా డబ్బు సంపాదించుకుని ఉంటే ఈరోజు ధ్యానం టీచర్గా ఇంత పేరు ఉండేది కాదు. అలా డబ్బు సంపాదించుకుని నా జీవితంలో నేను ఉండింటే కనుక ఇలా ఒక అసలు సంబంధమే లేకుండా మనుషులు నన్ను గమనించి నాకు ఒక స్టేట్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేవాళ్ళు కాదు. మన అర్హతకు మించి మనం ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు మనం పని ఎలా చేస్తే ముందుకెళ్తే మనం అర్హతకు మించిన ఒక పదవిని మనం దక్కించుకోగలమో, అలాగే మన అర్హతకు మించిన ధర్మాన్ని పాటిస్తూ ఉంటేనే అంతే గొప్పగా మనము కీర్తించబడగలుగుతున్నాము, మనము ధర్మాన్ని నిలబెట్టగలుగుతున్నాము, ఆ ధర్మము మనల్ని నిలబెట్టడానికి గొప్ప గొప్ప పదవులు ఇస్తుంది. అంతే తప్ప ఒక పదవి ఇచ్చిన తర్వాత కూడా నువ్వు పబ్లిక్ న్యాయం చేయకుండా అన్యాయం చేస్తుంటే ఇచ్చిన పదవి ఆ విశ్వం ఎలా అయితే ఇచ్చిందో అలాగే నిమిషంలో నీ పదవి తుడిచిపెట్టుకుపోతుంది. ఆ పదవికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఆ పదవికి ఉన్న నిబద్ధత నీ దగ్గర ఉన్నప్పుడు, ఆ పదవికి ఉన్న సాయం చేయగలిగిన గుణం నీ దగ్గర ఉన్నప్పుడు. అంతేగాని నేను పదవి తీసుకున్నాను, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని, నా డబ్బు నేను 10 మందిని మెయింటైన్ చేస్తుంది, ఈరోజు నాకు వచ్చిన పదవి ఎవడెన్ని మాట్లాడుకున్నా ఎవడేం చేసుకోలేడు, నా పదవి ఉన్నంత కాలం నేను ఉంటానని పొగరైన సమాధానం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి కూడా పొలిటికల్గా కావచ్చు, సంఘాలు కావచ్చు, నార్మల్గా ఉన్న పదవులు కావచ్చు, ఎవరైనా కూడా ఎవరైతే ధర్మంతో కట్టుబడి పని చేయగలరో జీవితాంతం ఆ పదవిని అనుభవిస్తూ ఒక మనిషి పైకి ఎదగాలంటే మెట్లు ఎలా ఎక్కగలడో ఆ పదవికి మించిన పదవులు రాగలవు, అంతే గొప్ప భవిష్యత్తు రాగలదు. అంతేగాని వచ్చిన చిన్న చిన్న పదవులనే మురిసిపోయి అందరూ నాకన్నా చిన్నవాళ్ళు, నేనే గొప్పవాడిని అని అనుకోవడం వల్ల మన పొగరు మనల్ని లోపల ఉన్న అహాన్ని చంపేస్తుంది, మనలో ఉన్న ఆత్మలో ఉన్న నిబద్ధత బయటపడి మనకు వచ్చిన పదవి కూడా పోవడానికి అవకాశం ఉంది. ఎంతైనా మనం ముందుకెళ్ళాలి అని అంటే మనము ఒకరిని నిందించి ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు. నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడా, నిన్ను కొడుతున్నాడా, తిడుతున్నాడా, వాడికి సరైన వేలో బుద్ధి చెప్పాలి. సరైన వేలో ఎలా బుద్ధి చెప్పాలి? ఒక తల్లి బిడ్డకు తప్పు చేసినప్పుడు రే ఇలా చేస్తున్నావు, ఇది తప్పు, నువ్వు ఇలా చెయ్యకని నువ్వు సముదాయించి నువ్వు చెప్పగలిగిన రోజే నీకు ఆ మనిషి ఆ బిడ్డ విలువ ఇచ్చి సరే పోనీ నేను నాకు అన్నట్టుగా విలువ ఇవ్వగలడు తప్ప, కానీ అలా అని ఏం లేకుండా మనకు పదవి వచ్చిందనే పొగడుతో సమాధానం చెప్పడం వల్ల అలాంటి వాళ్ళు వినరు సరి కదా, ఇంకా నేను ఏదైనా చేయగలుగుతాను అనేది మాత్రమే ఉంటుంది. అందరూ తెలుసుకోవాల్సింది ఇది. ఇందులో ఒక్కరిది తప్పు ఒకరిది ఒప్పు అని నేను అనట్లేదు. ఏదైనా ధర్మంతో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నిబద్ధత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నిలబడుతుంది. అధర్మంతో ఉన్న వాళ్ళకి ఏది ఎవరికి నిలబడదు. అధర్మంగా నాకు రాలేదు ఇంకొకరికి వచ్చిందని అధర్మంగా నువ్వు ఎప్పుడు గొడవ పడుతున్నావా? నువ్వు నిలబడ్డ చోటే నిన్ను తొక్కడానికి విశ్వం సిద్ధంగా ఉంది. అంతేగాని నువ్వు ధర్మంతో మాట్లాడు అదే మాట, నిన్ను విశ్వం దగ్గర తీసుకుంటుంది, నువ్వు అడిగినది చేస్తుంది. అంతేగాని అధర్మం అనేది ఏ రోజు ముందుకెళ్ళదు, వెళ్ళినా అది ఎక్కువ రోజులు నిలబడదు. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ధర్మానికి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్క మనిషికి విజయం ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, ఎంతోమందితో గౌరవ మర్యాదలు మాత్రం ఉంటాయి. అదే అధర్మంగా ఉండి ముందుకెళ్ళాలన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకరోజు విశ్వం శిక్షించకపోదు, శిక్షించినా కూడా జీవితంలో నువ్వు నిలబడే స్థితిలో కూడా నువ్వు ఉండవు, అంత దారుణంగా శిక్షిస్తుంది. ఎంతో గొప్పగా 9 నెలలు మోసి కని పెంచి 4-5 సంవత్సరాల కంటికి రెప్పలా కాపాడుకొని
20 ఏళ్ళు భరించి 20 ఏళ్ళు భరించిన తర్వాత బిడ్డకు ఒక జీవితం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను లెక్క చేయకపోతే పుట్టినవాడు నా వాడు కాదనుకొని తల్లిదండ్రులు ఎలా అయితే వదిలేసుకుంటున్నారో ఈ మధ్య కాలంలో బిడ్డ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు తల్లిదండ్రులు కూడా బిడ్డ మాకు పుట్టలేదని మీరు ఎలా అనుకుంటున్నారో విశ్వం కూడా అంతే. ఒక తల్లి బిడ్డను ఎలా తీసుకొస్తుందో భూమి మీదకి విశ్వం కూడా అలాగే ప్రతిదానికి విశ్వం ఓపుకున్నంత వరకు భరిస్తుంది ఎవరినైనా కానీ. ఆ ఓపిక లేనిప్పుడు కనుక తల్లిదండ్రులు కన్న బిడ్డను ఎలా అయితే దూరం వేస్తున్నారో నాకు సంబంధం కాదు నా బిడ్డ కాదని ఎలా అయితే తల్లిదండ్రులు అని అంటున్నారో అలాగే విశ్వం కూడా వీడికి ఎన్నిసార్లు క్షమించినా ఇంతే, వీళ్ళని ఎన్నిసార్లు క్షమించినా ఇంతే, వీళ్ళు విశ్వంలో ముందుకెళ్ళడానికి సిద్ధంగా లేరు. నేను ఎంత సపోర్ట్ చేసినా వీళ్ళ తప్పులు తెలుసుకోవడం లేదు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం కన్నా వదిలేయడం బెటర్ అని అనుకున్నప్పుడు నీ పదవి పోతుంది, నీకున్న పేరు పోతుంది, నీకున్న గౌరవ మర్యాదలు పోతాయి, నీకున్న డబ్బు పోతుంది, నీ పక్కనున్న జనము పోతుంది. నిట్టు నిలుచుకుని నువ్వు కూర్చున్న దగ్గరే కనీసం లేవడానికి కూడా నీకు చేత కాదు అవన్నీ జరిగినప్పుడు. కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే అంత దూరం ఎవరూ తెచ్చుకోకండి. ఏదైతే మీకు వచ్చిందో మీ పదవులు కావచ్చు, మీ మర్యాదలు కావచ్చు, మీ గౌరవ మర్యాదలు ఏవైనా కావచ్చు, అన్నీ కూడా మీ పదవి బాధ్యతలను పెంచేలాగా ఉండాలి తప్ప మీ పదవి వచ్చిందని మాత్రం మీరు మాటలతో కానీ చేతులతో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏమనకపోవచ్చు కానీ విశ్వం కొట్టే దెబ్బని మీరు తట్టుకోలేరు. ఈరోజు వచ్చిన పదవి పోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టదు. ఆ పదవి పోయిన తర్వాత అందరినీ మీరు కలుపుకుపోవాల్సిందే, అందరితో మీరు మాట్లాడాల్సిందే. ఈరోజు చేసిన అవమానం ఈరోజు 10 చేస్తే రేపు 100 తిరిగి వస్తుంది. ఆ రోజు మీకు పదవి కూడా ఉండదు. ఆ 100 తిరిగి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో చూడండి. పదవి రావడం కామన్ ఎవరికైనా. పదవి వచ్చిందని నిలబెట్టుకోవాలంటే మనం నిబద్ధతతో ఉండాలి. చిన్నవాడిని పెద్దవాడిని అనుకోకుండా అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అలాగే పదవి రాలేదు, నాకు సంబంధం లేదు, ఎవరికో వచ్చింది, నాకు నచ్చిన వాళ్ళకి పదవి రావాలనుకొని కొన్ని దుర్మార్గమైన చర్యలు చేసే వాళ్ళకు కూడా మంచి పద్ధతి కాదు అది. అందరూ కూడా గమనించగలరు. ముందుకెళ్దాం. చక్కగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు మంచి చేయండి, కాంగ్రెస్ పార్టీకి విలువనివ్వండి. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని కూడా విలువనిచ్చి గౌరవించేలాగా చేస్తుంది. పార్టీకి ఉన్న మర్యాద కాపాడదాం. అలాగే కుల సంఘాలు కూడా కులానికి విలువ ఇవ్వండి, కులంలో ఉన్న మనుషులకు విలువ ఇవ్వండి. కులంలో ఉన్న బాధ్యతలు కలిగిన మనుషులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు విలువనివ్వండి. కులాన్ని కాపాడుకుందాం, కులంలో జరిగే మంచిని కాపాడదాం, మన పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్దాం. ఏది ఏమైనా ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు కూడా చెప్తున్నాను, సంపాదించాలి అని ఎవ్వరూ కూడా కుల సంఘాలకు గాను పార్టీలకు మాత్రం రాకండి. ఎందుకంటే దండం పెట్టి అడుగుతున్నాను ఒక ధ్యానం టీచర్గా, సంపాదించాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక బిజినెస్ పెట్టండి, ఎంతోమందికి జాబులు ఇవ్వండి. ఆ కుటుంబం బతికించుకున్న వాళ్ళు అవుతారు, మీరు బ్రతికిన వాళ్ళు అవుతారు. మీరు ఏదైతే సంపాదించాలనుకుంటున్నారో ఆ సంపాదన మీరు బిజినెస్ వల్ల చేసుకుంటే మీకు, మీ కులానికి, మీ సంఘాలకు, మీ పార్టీలకు అన్నిటికీ మర్యాద ఇచ్చిన వాళ్ళు అవుతారు. కానీ సంపాదించాలని కులంలోకి వస్తే కొన్ని జీవితాలను తాకట్టు పెట్టి మీరు బతుకుతారు, అది తప్పు. సంపాదించాలని పార్టీలకు వస్తే ఎంతోమంది కుటుంబాలకు వచ్చే ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉన్న వాళ్ళకు, మీ వాళ్ళకు తీసుకొని ఆ కుటుంబాలని నాశనం చేస్తారు. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను ఒక ధ్యానం టీచర్గా, ఒక ఆత్మని పరిశుద్ధంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. ధ్యానం టీచర్గా 10 మందికి ధర్మమే పాటించాలి అని చెప్పే స్థితిలో ఉన్నాను కాబట్టి అందరి తరపున మాట్లాడగలిగాను. ఏమైనా తప్పులు మాట్లాడింటే క్షమించగలరు. ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన చేసుకొని ముందుకెళ్ళడం వల్లే భవిష్యత్తు ఉందని చెప్పడం మాత్రమే నేను చేశాను. ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించగలరు. పాటిస్తే మాత్రం గొప్ప జీవితాన్ని పొందగలరని నేను 100కి 1000 కొన్ని కోట్ల % చెప్తున్నాను.
ఎప్పుడైనా ధర్మాన్ని పాటించండి, నిబద్ధతతో ముందుకెళ్ళండి. చాలామంది అంటుంటారు స్లోగన్స్లో, హోర్డింగ్స్లో, బ్యానర్స్లో ధర్మాన్ని పాటించండి అని. చేతల్లో ఉండదు. నేను చెప్పేది ఏంటంటే చేతల్లో చేయండి. చేతల్లో చేస్తేనే మీ జీవితం ఉంటుంది తప్ప మనం మాటల్లోనూ, హోర్డింగ్స్లలోనూ, బ్యానర్లలోనూ వేసుకోవడం వల్ల కాదు. నేను ఈ మధ్య నా బర్త్డేకి బ్యానర్ వేయించినప్పుడు మీరు చూసే ఉంటారు. ఒక కొటేషన్ రాసున్నాను. అది అందరు చదివారో లేదో తెలియదు. ఎందుకంటే అలాంటి మెసేజ్లు చదవాలంటే కొంతమందికి ఏం చదువుతాంలే అన్నట్టు. కానీ వినండి నేను ఏం రాశానండి. ఎప్పుడు కూడా పేదల పక్షంగా ఉండాలి, మంచి జరగాలి అని అంటే మాధవ సేవే మానవ సేవ అని చేసేవారు మాత్రమే పీపుల్స్ లీడర్ అవుతారు అని చెప్పాను. అంటే మానవుడికి కూడా సేవ చేయాలి. మనం ఒక దేవుడికే సేవ చేస్తామంటాం, మానవుడికి చేయమని చెప్తున్నాం కాదు. మానవుడికి సేవ చేసినా కూడా విశ్వం మిమ్మల్ని సేవ చేసినట్టుగానే గమనిస్తుంది, మిమ్మల్ని కీర్తిస్తుంది, మీ గౌరవం ఇస్తుంది. అదే నేను చెప్పిన మాట. మాధవ సేవ అనుకుని మానవ సేవ చేసిన ప్రతి ఒక్కరు కూడా పీపుల్స్ లీడర్ అవుతారు. ఇప్పుడు అర్థమైందా ఎలాంటి వాళ్ళు పీపుల్స్ లీడర్ అవుతారో? అది మాత్రమే చేయండి. మాధవ సేవ చేసేవారు కానీ మానవ సేవ చేయండి. ఇప్పుడు మనం మానవులమే, కానీ దేవుడు సేవ చేయడం వల్ల మనం మానవునికి లక్షణం ఉండదు. మానవుడికి సేవ చేయడం వల్లనే మనం పీపుల్స్ లీడర్ అవుతాం. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక పదంలో ఏం చెప్పానంటే ఎవరైనా లీడర్, కుల సంఘాల లీడర్ కావచ్చు, పార్టీ లీడర్స్ కావచ్చు, కుటుంబంలో ఉన్న పెద్ద కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక లీడరు ఎప్పుడు అవుతాడు? తన బాధ్యతలు నిర్వర్తించిన వాడు మాత్రమే లీడర్ అవుతాడు. ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి మనం లీడర్స్గా ఉన్నప్పుడు? ప్రజలకున్న సమస్యలని పరిష్కరించినప్పుడు మాత్రమే నాయకులకు భవిష్యత్తు ఉంటుందని రాశాను నేను. అంటే ప్రజల సమస్యలు ఎప్పుడైతే పరిష్కరించని చేస్తాడో అలాంటి నాయకులకు మాత్రమే భవిష్యత్తు ఉంటుంది. క్లియర్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలకు ఎవరైతే సర్వీస్ చేయగలరో అలాంటి నాయకుడు జీవితాంతం నాయకుడుగానే ఉంటాడు. అలాంటి నాయకులు భవిష్యత్తులో ఎప్పుడు పై మెట్లు ఎక్కుతూనే ఉంటారు. అలా కాకుండా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజల్ని ఏం సంబంధం లేదు, నేను లీడర్ అయ్యాను, నా ఇంటి ముందరికి వచ్చి ఎవడైతే సాల్వా కప్పాడో కప్పుకొని పోని, వాడికే సాల్వా డబ్బులు పోయినట్టుగా నేను మాత్రం వాడికి ఏం చేయనంటే ఇప్పుడు సాల్వా కప్పుతారు, రేపొద్దున నువ్వు నా పక్కన నడుస్తున్నా కూడా నాకు సంబంధం లేదని తిరుగుతారు. నేనైతే కొంతమంది లీడర్స్ దగ్గర అదే చేస్తున్నాను. ఎంతోమంది నాకు తెలియకుండా గొప్ప వాళ్ళని చాలామందికి సాల్వా కప్పిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను కొంతమందిని ఎంతో పెద్ద పిల్ల వాళ్ళు అయ్యుండొచ్చు పలకరించట్లేదు. ఎందుకంటే ప్రజలకు నాయకుడు అనుకొని నమ్మి సాల్వాలు కప్పాను. కానీ ఇప్పుడు ప్రజల నాయకుడు కాదు, ప్రజలకు సంబంధించే పనులు ఏం చెయ్యట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైతే నాకేంటి? ఒక ధ్యానం టీచర్గా ధర్మంతో ఉన్నాను నేను. అలాంటి వాళ్ళతో నాకు సంబంధం లేదు. అందుకనే ఎవరైతే ప్రజల సమస్యని పరిష్కరించారో వాళ్ళకు మాత్రమే నాయకులుగా భవిష్యత్తు ఉంటుందని రాశాను నేను. ప్రజల సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి వాళ్ళకు నాయకులు కాదు అని నేను వాళ్ళ కండువాలు కప్పడం మానేశాను. అప్పుడు నాయకుల వాళ్ళు నా దృష్టిలో వాళ్ళ నాయకులు కాదుగా. మరి నాయకులు ఎవరవుతారు? ప్రజల సమస్యలు ఎవరైతే పరిష్కరించారో వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు. అలాంటి నాయకులకు మాత్రమే భవిష్యత్తు ఉంటుంది. నా దృష్టిలో ఒక ధ్యానం టీచర్గా నేను ఒక సాల్వా కప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక మంచి మనసుతో హార్ట్ఫుల్గా వాళ్ళకి సాల్వా కప్పడం వల్ల ఎంతోమంది దేవతల ఆశీర్వాదం చేసినట్టే. ఒక గురువుగా ఉన్నాను నేను, ఒక ధ్యానం టీచర్గా ఉన్నాను. నేనే కాషాయం కప్పుకోగలిగితే నేను ఒక గురుమాతనే. కానీ మేము చేస్తున్న పిరమిడ్ ధ్యానంలో కాషాయం కప్పుకోకపోయినా సరే మధ్య మార్గంగా సమస్య
ఫ్యామిలీని లీడ్ చేస్తూ మనం నమ్మిన ధర్మాన్ని 10 మందికి పంచాలని మా గురువుగారు చెప్పిన దాన్ని బట్టి మేము 10 మందిలో తిరుగుతున్నాం. గురువు అని చెప్పుకోకపోయినా పర్లేదు, మెడిటేషన్ మాస్టర్ అనో లేకపోతే ధ్యానం టీచర్ అనో చెప్పుకొని తిరుగుతున్నాం. మేమంతా కూడా పబ్లిక్ సర్వీస్ చేయడానికి ధర్మబద్ధంగా ముందుకొచ్చాం. మాకే విలువ ఇవ్వకుండా ఈమె ఎంతలే అనుకొని మీరు చూసుకొని ముందుకు వెళ్ళారనుకోండి, మమ్మల్ని ఒక్క దెబ్బ కొడితే నార్మల్ పర్సన్ని 1000 మందిని కొట్టినట్టు. మీరు నన్ను దెబ్బ కొట్టిన వాళ్ళ భవిష్యత్తు ఏమైందో చాలామందికి తెలుసు. నన్ను ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు నాకు లైవ్గా వాళ్ళ భవిష్యత్తు లేకుండా కనిపిస్తున్నారు నాకు. నేను చాలామందిని చూశాను. అలాంటి భవిష్యత్తు మీరు తెచ్చుకోకండి ఎవరు కూడా. ఒక ధ్యానం టీచర్గా ఒక ధర్మాన్ని నమ్మి ఒక నార్మల్ బట్టల్లో ఉన్నా. అలా కాకుండా ఒక కాషాయం ధరిస్తే నేను గురుమాతనే. ఎంతోమందికి ధ్యానం చెప్తూ ఎంతోమంది రోగాలు హీల్ చేస్తూ ఎంతోమందికి మంచి జరిగేలాగా చేశాను. క్లియర్గా చెప్పాలంటే ఒక హాస్పిటల్లో ఉన్న వ్యక్తి నేను ధ్యానంలో కూర్చుంటే అతను బ్రతుకుతాడో లేదో చెప్పగలను నేను. అలాంటి స్థితిలో నేను ఉన్నాను. ఒక మనిషి బాడీలో ఒక పార్టు ఇరిగింది అని అంటే నేను ధ్యానంలో కూర్చొని అతనికి ఎక్కడ ఇరిగిందో కూడా నేను చెప్పగలను. ఒక మాటలు రాని వ్యక్తి దగ్గర కూడా కూర్చొని ఆ మనిషికి నాకు తెలియకపోయినా నేను కూర్చొని ధ్యానం చేశానంటే నా గొంతు నొప్పి వచ్చేస్తుంది. తనకి మాటలు రావని నాకు తెలిసిపోతుంది గొంతు నొప్పి రావడంలో. ఆ స్థితిలో ఉన్నాను. నాతో ఎవరు కూడా కనెక్ట్ అయిపోయి వర్క్ చేసుకోండి, మీరు బాగుంటారు, నేను బాగుంటాను. కానీ నేను మంచి చేస్తున్నాను అని చెప్పేసి నన్ను తొక్కేసి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం జీవితంలో కోలుకోలేని దెబ్బ పడుతుంది. అప్పుడు మీరు నన్ను దాటి ముందుకు వెళ్ళాలి, నాకన్నా పేరు ముందు సంపాదించుకోవాలని అనుకున్న తర్వాత పక్కన పెడితే మీకున్న స్థితిని కూడా కోల్పోయి కిందకి వెళ్ళే ఛాన్సు దగ్గరలోనే ఉంది. అది గుర్తుపెట్టుకోండి అందరూ. ధర్మం చేసిన వాడిని సపోర్ట్ చేసుకొని మీరు వెళ్ళండి, మీరు ధర్మంగా ఉంటారు, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. అంతేగాని వాళ్ళకు పేరు వస్తుంది, నాకు పేరు రావట్లేదు, వాళ్ళని పక్కన దొక్కేస్తానని చెప్పి చూసారో నేను ఊరుకున్నా, నేను నమ్మిన గురువులు ఊరుకోరు, నేను నమ్మిన విశ్వం ఊరుకోరు. చాలా దారుణంగా దెబ్బతింటారు. చాలా వరకు మంచి మంచి భవిష్యత్తు అందరికీ ఉంది. అది దృష్టిలో పెట్టుకొని ధర్మాన్ని ఎవరైతే బోధించారో వాళ్ళని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళని కానీ టార్గెట్ చేయకండి. ఆ టార్గెట్ చేయడం వల్ల నష్టపోయేది మీరే. ఇది గమనించగలరని నాకు తెలిసిన మంచి కొంతమంది చెడు చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు నష్టపోతుందేమో అనే ఆలోచన చేసి మాత్రమే ఇది చేయగలిగాను. దీన్ని ఎంత పాజిటివ్గా తీసుకుంటే అంత వాళ్ళకు ఉపయోగపడుతుంది. పాజిటివ్గా తీసుకోక ఏంటి రమా మేడం ఇలా మాట్లాడింది అని అంటే కనుక నేనేం చేయలేను. నాకు ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేసి గ్రూప్లలో పెట్టాలని ఉంటుంది. కానీ ఏ రోజు దేన్ని చెయ్యాలో దానికి మాత్రమే టైం దొరుకుతుంది నాకు. అది నా గురువులు నాకు ఇచ్చిన టైం. కానీ నాకు జ్ఞానం ఉంది కదా అని ప్రతిరోజు వీడియోలు చేసి నేను పెట్టను. ఎందుకంటే ఏ రోజు ఏం మాట్లాడాలో అవసరం ఉంటేనే గురువులు నాతో మాట్లాడించగలరు, అది పబ్లిక్లోకి వెళ్ళగలదు. అలా టైం వచ్చినప్పుడు మాత్రమే నేను చేయగలను. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఒక ధ్యానం టీచర్గా అఖిల భారత వడ్ర సంక్షేమ సంఘానికి తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా, నిజాంపేట్ కాంగ్రెస్ పార్టీకి ఓబీసీ మహిళా ప్రెసిడెంట్గా ధర్మం కోసమే పనిచేస్తాను, ధర్మ సంస్థాపన కోసమే పనిచేస్తున్నాను. మీరు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలంటే ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి, నాతో కలిసి వర్క్ చేయండి, మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది. కానీ నన్ను టార్గెట్ చేస్తే మాత్రం ఉన్న భవిష్యత్తు కూడా కోల్పోతారు. ఇది మాత్రం 100 to 100. మీరు ఏ గురువునైనా కనుక్కోండి, ఒక మేడం ఇలా చేస్తున్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తూ మేము ఇలా మాట్లాడామనంటే నేను చెప్పింది కాకుండా వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా నేను ధ్యానం టీచర్ అని లైఫ్లో ఎవరికి చెప్పుకోను. అది నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఛాలెంజ్కి సిద్ధమైన వాళ్ళు ఎవరు కూడా నా దగ్గర రండి. థ్యాంక్ యూ సో మచ్.